కృష్ణంరాజు టాలీవుడ్లో రెబల్ స్టార్గా ఎదిగాడు. అగ్రెసివ్ పాత్రలతో మెప్పించిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి మొదటి తరం హీరోల తర్వాత కృష్ణ, శోభన్ బాబు తరం హీరోలతో పోటీగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. కృష్ణంరాజు గారు రెబల్ స్టార్గా ఎదిగారు. కృష్ణంరాజు గారు 2 ఏళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలిచివేసింది. ప్రభాస్ చాలా కుంగిపోయాడు. పెదనాన్న అంటే ఆయనకు అంతటి ప్రేమ. దీంతో చాలా రోజులు ఆయన ఆ బాధలో ఉండిపోయాడు. ఇప్పుడు కృష్ణంరాజు మన మధ్య లేకపోయినా ఆయన మరణించిన భావన ఎక్కడా కలగదు. సినిమాల ద్వారా, ఆయనపై చర్చ ద్వారా మన మధ్యనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదిలా ఉంటే కృష్ణంరాజు గారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయన ఎంగేజ్లోనే సీతాదేవితో మ్యారేజ్ అయింది. చాలా కాలం వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. భార్య అంటే కృష్ణంరాజుకి అంతటి ప్రేమ. కానీ ఆమె అనూహ్యంగా యాక్సిడెంట్లో కన్నుమూసింది. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన రెబల్ స్టార్ కొంతకాలం తర్వాత పెద్దల ఒత్తిడి మేరకు 2వ పెళ్లి చేసుకున్నారు. 1996లో శ్యామలాదేవిని 2వ పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. ఆమె ఆయనకు అభిమాని. ఆయన సినిమాలంటే ఇష్టపడేది. ఆయనతో పెళ్ళి అంటే భయంతో పాటు ఎగ్జైట్ అయింది. అయితే కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. వచ్చేవారు పోయేవారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతమందిని తాను మెయింటైన్ చేయగలనా, తాను బాగా చూసుకోగలనా అనే అనుమానం ఉండేదట. కానీ ధైర్యం చేసుకుని ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టుతో కృష్ణంరాజుని పెళ్లి చేసుకుంది శ్యామలాదేవి. అయితే కృష్ణంరాజుకు మాత్రం 2వ పెళ్లి ఇష్టం లేదు. తన మొదటి భార్యని కోల్పోయిన బాధలో ఆయన ఉన్నాడు. అందుకే నో చెప్పాడట. కానీ వాళ్ళ నాన్న, బంధువులు పట్టుబడి శ్యామలాదేవితో పెళ్లి చేశారు. మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్న ఆ తర్వాత శ్యామలాదేవిని ఎంతగానో ప్రేమించాడు కృష్ణంరాజు. ఆయన ఎక్కడికి బయటకు వచ్చినా ఇద్దరూ కలిసే వస్తారు. అలా అన్యోన్య జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే అదే ఇమేజ్ ఉంది. తాజాగా కృష్ణంరాజు, శ్యామలాదేవి అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లినాటి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోగా రాణించే టైంలో కూడా కృష్ణంరాజు ఎంతో సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు అనేదానికి ఈ ఫోటోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పెళ్లి సమయంలో శ్యామలాదేవి చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంది. చాలా ఇన్నోసెంట్గా ఉంది. పెళ్లి పీటలపై ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు అర్థమవుతుంది. కృష్ణంరాజు మొదటి భార్యకి పిల్లలు లేరు. దీంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. పేరు ప్రశాంతి. ఆ తర్వాత శ్యామలాదేవితో 3 అమ్మాయిలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తులకు జన్మనిచ్చారు. సాయి ప్రసీద నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు స్థాపించిన గోపీకృష్ణ బ్యానర్కి ఆమెనే నిర్మాతగా మారారు. రాధేశ్యామ్ సినిమాని నిర్మించారు. ఇక కృష్ణంరాజుతో పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్యామలాదేవి. తమ పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని తెలిపింది. అమ్మాయిని చూడ్డానికి తన కజిన్ని పంపించాడట కృష్ణంరాజు. ఆ సమయంలో శ్యామలాదేవి చిన్నపిల్లలతో ఆడుకుంటుందట. ఆ విషయం చెప్పగానే ఇంప్రెస్ అయిన కృష్ణంరాజు వెంటనే ఓకే చెప్పాడట. గొప్ప మనస్తత్వం ఉంటేనే అలా చిన్నపిల్లలతో ఆడుకుంటారని ఆయన చెప్పి అమ్మాయిని చూడకుండానే మ్యారేజ్కి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని శ్యామలాదేవి గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణంరాజు, శ్యామలాదేవి ప్రేమకి, అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. తమ ఇద్దరు వేరు కాదని, ఎప్పుడూ కలిసే ఉంటామనే అర్థంలో నిర్మించినట్లు సమాచారం. కృష్ణంరాజు చివరగా రాధేశ్యామ్ చిత్రంలో జ్యోతిష్కుడిగా కనిపించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు గారి తమ్ముడు, ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారి కుమారుడు. కృష్ణంరాజు గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. తెలుగునాట క్షత్రియ రాజవంశస్థులు, విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారి జీవిత భాగస్వామి శ్యామలాదేవి. వీరి వివాహం 1996లో జరిగింది. కృష్ణంరాజు గారు 1940 జనవరి 20న జన్మించారు. సెప్టెంబర్ 11, 2022న మరణించారు. కృష్ణకుమారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన చిలుకా గోరింకా చిత్రంతో 1966లో కృష్ణంరాజు గారు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డుని గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత కృష్ణంరాజు, ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణావతారం 1967లో రిలీజ్ అయింది.
1968లో నేనంటే నేనే చిత్రంలో కృష్ణంరాజు నటించాడు. ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి కృష్ణంరాజు ఇష్టపడేవాడు కాదు. అయితే ఇతరుల నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను పోషించేవాడు. కృష్ణంరాజు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు చాలామంది నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున, కాంచనలతో అనేక చిత్రాలలో కృష్ణంరాజు గారు నటించారు. కృష్ణంరాజు నేనంటే నేనే సినిమాలో కాంచనతో కలిసి నటించాడు. తర్వాత కృష్ణంరాజు యశ్ చోప్రా 1965 చిత్రం వక్త సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిల్లో నటించారు. కృష్ణంరాజు బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్లి, జై జవాన్ వంటి సినిమాల్లో నటించారు. అమ్మ కోసంలో బాలీవుడ్ నటి రేఖ సరసన నటించారు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తర్వాత కృష్ణంరాజు అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాలలో నటించాడు. ఈ సినిమా 2 విమర్శకుల ప్రశంసలు పొందాయి. తర్వాత కృష్ణంరాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి చిత్రాల్లో ఇస్లామిక్ పండితుడు ఇబ్ను బటూతా పాత్రను పోషించాడు. రాజ్మహల్, హంతకులు, దేవాంతకులు, రాజసులోచన సరసన నటించాడు. మానవుడు దానవుడులో కృష్ణకుమారి సరసన నటించారు. నితియన్ కాంచన సరసన, వింత దంపతులు జమున సరసన. తర్వాత కృష్ణంరాజు బడిపంతులు, బాలమిత్రుల కథ, జీవన తరంగాలు, కన్నకొడుకు వంటి సినిమాలలో నటించారు. కృష్ణంరాజు గారు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా నటించారు. కృష్ణంరాజు గారు దాసరి నారాయణరావుతో దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోతు భార్యలో నటించారు. తర్వాత కృష్ణంరాజు వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణంరాజు గారు సొంతంగా గోపీకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కృష్ణంరాజు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అమరదీపం చిత్రంలో నటించాడు. ఈ సినిమా కృష్ణంరాజుకు 1977 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డుని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత కృష్ణంరాజు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కటకటాల రుద్రయ్య 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవులు చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందింది. కృష్ణంరాజు జయకృష్ణతో కలిసి అవార్డును పంచుకున్నారు. కృష్ణంరాజు నటించిన కర్కటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణంరాజు గారు గూఢచారి పాత్రను పోషించాడు. తర్వాత రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయమ్మ చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణంరాజు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడి పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించాడు. 1984లో కృష్ణంరాజు యుద్ధం, సర్దార్, బాబులుగాడి దెబ్బ, కొండవీటి నాగులు, ఎస్పి భయంకర్ సినిమాలో నటించారు. తర్వాత కృష్ణంరాజు గారు బొబ్బిలి బ్రహ్మాండలో నటించారు. ఈ సినిమా అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించి పెట్టింది. 1986లో దిలీప్ కుమార్ జితేంద్రతో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశాడు. ఆ తర్వాత రారాజు, భారతంలో శంఖారావం, రౌడీ బందీ, తిరుగుబాటు, అగ్గిరాజు, బుల్లెట్, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగ ధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణంరాజు గారు తాండ్ర పాపారాయుడులో తాండ్ర పాపారాయుడు పాత్రను పోషించి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తర్వాత సర్దార్, ధర్మన్న, మరణశాసనం వంటి చిత్రాల్లో నటించారు. 91లో కృష్ణంరాజు విధాత, బావ బావమర్ది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ వంటి సినిమాల్లో నటించారు. 94లో పల్నాటి పౌరుషంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తర్వాత రిక్షా రుద్రయ్య, సింహగర్జన, నాయుడు గారి కుటుంబం, తాత మనోడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి సినిమాల్లో నటించారు. కన్నడ సినిమా రంగంలోకి కూడా ప్రవేశించారు. హై బెంగళూరు, సింహదా మారి అనే 2 కన్నడ చిత్రాల్లో నటించారు. తర్వాత సుల్తాన్ వంశోద్ధారకుడు, నీకు నేను, నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు గారు ప్రభాస్తో కలిసి బిళ్ళా చిత్రంలో నటించారు. ప్రభాస్తో మొదటిసారి నటించాడు. ఆ తర్వాత తకిట తకిట, రెబల్ చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు గారు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం, చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిలో కూడా నటించారు. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుని కృష్ణంరాజు చివరి చిత్రం రాధేశ్యామ్ 2002లో రిలీజ్ అయింది. ఇందులో అతను పరమహంస పాత్రను పోషించారు. కృష్ణంరాజు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరాడు.
అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపితరాజు విజయకుమార్ రావు చేతిలో ఓడిపోయారు. తర్వాత కొద్ది కాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు. 98 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపురాజుపై గెలుపొంది కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 2000 సెప్టెంబర్ 30 నుండి 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా, 2001 జూలై 1 నుండి 2003 జనవరి 29 వరకు వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 నుండి 2004 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో పరాజయం పొందాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. 2009లో రాజమండ్రి నుండి పీఆర్పీ నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ 2014లో తిరిగి బీజేపీ పార్టీలో చేరారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.